నమస్తే వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా మంగళగిరి ఎయిమ్స్ తొలి స్నాతకోత్సవం. మంగళగిరి ఎయిమ్స్ ను దేశంలోనే నెంబర్ 1 గా ఎదగాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. వైసీపీ నేత పేర్ని నాని పేదల బియ్యం బొక్కేసి నీతి కబుర్లు చెప్తున్నారని మండిపడ్డ మంత్రి కొల్లు రవీంద్ర. 3K పర్యాటక రంగం పెట్టుబడులపై మంత్రి కందుల దుర్గేష్ సమీక్ష. టూరిజం అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని వ్యాఖ్య. మంగళగిరి ఎయిమ్స్ భారతదేశంలోనే నెంబర్ 1 అవుతుందని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. 960 బెడ్స్ ఉన్న హాస్పిటల్, 1618 కోట్ల ఖర్చుతో సిద్ధమైన హాస్పిటల్ మంగళగిరి ఎయిమ్స్ అని ఆయన పేర్కొన్నారు. మంగళగిరి ఎయిమ్స్ మొదటి స్నాతకోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్లుగా ఎదగడానికి టెక్నికల్ నాలెడ్జ్ కూడా ఉండాలని డైరెక్టర్ మధువానందకర్ అంటున్నారని, ఎయిమ్స్ మంగళగిరికి 10 ఎకరాలు ఇస్తామని, అవకాశం ఉంటే తనకు ఇక్కడ చదువుకోవాలని ఉందన్నారు. భవిష్యత్తులో ఎయిమ్స్ మంగళగిరికి ఎలాంటి మౌలిక సదుపాయాల లోటు ఉండనివ్వమని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. కొల్లనుకొండలో రీసెర్చ్ సెంటర్ IITతో అనుసంధానించాలనుకుంటున్నామని అన్నారు. మెడికల్ అనేది ఇప్పుడు మెడ్ టెక్ గా మారిపోయిందని, డీప్ టెక్ ను మెడికల్ లో కూడా అమలు చేయాలనుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. Your director just now told very clearly he needs 10 acres of land for further development. I cannot say no. Immediately we will give that land wherever he select. As on today, 183.11 acres we have given. Not the quantum of land, but the quality of land. If you can see the quality nowhere, even I am jealous now to study here, if possible. That is how it is there. Recently we had some problems of water, all these things. In future you won't have any problem. Either water or approach roads or power supply or storm water and also anything for that matter. This is our top priority. We will do everything for building this institute, one of the most beautiful institute here. And also this 10 acres, your management is trying to develop in Kollanakonda research block, School of Public Health, IIT, AIMS as a joint venture, Medtronic Center they want to establish. And also I am requesting your director and faculty members. Now medical science has become medtech science. Medical and technology you have to integrate, then you can do wonders. That is the future, it is going to happen. Always I am thinking ahead of times. 25 years back or 30 years back, I promoted technology. Today we have reached to artificial intelligence. Now I am promoting deep tech in all walks of life, including in medical also. Then only we can serve better way, preventive health, real-time monitoring, finally curative. Whenever there is a need, patient has to come to hospital. Otherwise, no need to come to hospital. That stage we have to reach. That is possible only through technology. వైసీపీ నేత పేర్ని నాని పేదల బియ్యం బొక్కేసి నీతి కబుర్లు చెప్తున్నాడని ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర దుస్మిత్తారు. పేర్ని నానిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. 90 లక్షల విలువైన 187 టన్నుల బియ్యాన్ని తినేశారని దుయ్యబట్టారు. పేర్ని కుటుంబం అంతా పరారీలోనే ఉందని మంత్రి రవీంద్ర తెలిపారు. దొంగైన పేర్ని నానికి పరామర్శలు విడ్డూరమని మండిపడ్డారు. వైసీపీ అంతా దొంగల పార్టీ అని ఆయన ఆక్షేపించారు. మచిలీపట్నంలో పేర్ని నానికి చెందిన గిడ్డంగిలో రేషన్ బియ్యం మాయంపై అధికారులు చర్యలు చేపట్టారని, గోడల్లో ఉన్న రేషన్ బియ్యాన్ని మచిలీపట్నంలోని మార్కెట్ యార్డుకు తరలించారని చెప్పారు. 3708 బస్తాలు, 187 టన్నులు, దాదాపు 90 లక్షల రూపాయలు ఖరీదు చేసే బియ్యాన్ని లారీలు నీ సొంత గోడౌన్స్ నుంచి పోర్టు ద్వారా రేషన్ బియ్యం స్కాముల్లో
ఇది కొంత భాగం మాత్రమే అని మేము అనుకుంటా ఉన్నాం. ఇంకా అసలు స్కాములు మొత్తం కూడా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా బయటకు వస్తాయి. అడ్రస్ లేకుండా వెళ్ళిపోయి నిన్నొచ్చి మరి లెటర్ ఇస్తారు. ఏమని? బియ్యం పోయింది వాస్తవమే, డబ్బులు కట్టేస్తారు. అంటే దొంగతనం చేసి దొంగ వెళ్ళి డబ్బులు కడితే దొరైపోతాడా? అయ్యా పేర్నాని గారు, మీరు కూడా మీ సొంత గోడౌన్స్ లో దొంగతనం చేసి ప్రభుత్వానికి నేను డబ్బులు కట్టేస్తానంటే నువ్వు సచ్చిరు కాదు. చట్టం ఊరుకోదు. చట్టం మిమ్మల్ని ఖచ్చితంగా ఇవాళ మీ అవినీతి దాహానికి మీ ఆడవాళ్ళని కూడా తీసుకొచ్చి రోడ్డు మీద నిలబెట్టారు కదయ్యా. సిగ్గు అనిపించట్లా మీకు? ఇంత పేదల సొమ్ముని దోచుకోవడానికి మీకు సిగ్గు అనిపించట్లా? ఇవాళ మేమంతా కూడా మొత్తం గోడౌన్స్ కన్స్ట్రక్షన్ దగ్గర నుంచి నీకు రాజకీయమే వ్యాపారం. ఇవాళ నీ గోడౌన్స్ ఎక్కడి నుంచి తెచ్చి కట్టావు? పేదల్ని భయపెట్టి వాళ్ళని బెదిరించి భూములు లాక్కుని పేదలకి స్థలాల్లోంచి మట్టి ఎత్తుకొచ్చి కొన్ని లక్షల ట్రక్కుల మట్టి నింపి దాని మీద అవినీతి గోడౌన్స్ కట్టుకుని అవినీతి గోడౌన్స్ లో పెట్టిన బియ్యాన్ని అమ్ముకుని ఇవాళ పేద ప్రజలను మోసం చేసింది వాస్తవమా కాదా? అన్నిటికీ సమాధానం చెప్తావు కదా నువ్వు. ఇవాళ ఇది జరిగిన దానికి ఎందుకు నువ్వు సమాధానం చెప్పట్లేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ మీరు చేసినటువంటి మొత్తం బియ్యం స్కామ్ మొత్తం కూడా రేషన్ బియ్యం స్కామ్ ఒక పక్కన, ఇవాళ చట్టపరంగా మీ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద మొత్తం కూడా జరుగుతూ ఉంది. నిజంగా ఎంత దుర్మార్గం అంటే గతంలో అక్కడ సిడబ్ల్యూసి గోడౌన్స్ ఉన్నాయి. 40,000 టన్నుల కెపాసిటీ ఉన్నటువంటి సిడబ్ల్యూసి గోడౌన్స్ ఉంటే అందులో ఒక గింజ బియ్యం కూడా పెట్టనకుండా ఆపేసి దాదాపు 300 మంది పొట్ట కొట్టింది వాస్తవం కదా నువ్వు? ఇవాళ వాళ్ళు పండగ చేసుకుంటా ఉన్నారు. ఇవాళ అదే ఆ సిడబ్ల్యూసి గోడౌన్స్ చిలకలపూడి గోడౌన్స్ సంబంధించినటువంటి ఆ పేద కార్మికులు వచ్చి స్వీట్లు పంచుతా ఉన్నారు. 5 ఏళ్లు వాళ్ళని పొట్టగొట్టావు కదా. టూరిజం అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి కందుల దుర్గేష్ వ్యాఖ్యానించారు. గత వైసీపీ పాలనలో టూరిజం వెనుకబడిందని చెప్పారు. ఇప్పుడు వచ్చిన కొత్త టూరిజం పాలసీ రాష్ట్రాన్ని కొత్త పుంతలు తొక్కిస్తుందని నమ్మకం ఉందని తెలిపారు. పర్యాటక రంగంలో పెట్టుబడులను రప్పించేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ రంగంలో ఆసక్తి ఉన్న పెట్టుబడిదారులతో సమావేశాన్ని నిర్వహించింది. విజయవాడలోని ఓ హోటల్లో జరిగిన ఈ సమావేశంలో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, చైర్మన్ నోకసాని బాలాజీ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి ఉన్న అవకాశాలను మంత్రి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం టూరిజం నూతన పాలసీ సిద్ధం చేసిందని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఏపీలో టూరిజానికి పారిశ్రామిక హోదా ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారని తెలిపారు. గడిచిన 5 ఏళ్లలో రాష్ట్రం పర్యాటకంగా నష్టపోయిందని విమర్శించారు. ఈ ప్రభుత్వం పర్యాటకానికి పెద్దపీట వేస్తుందని స్పష్టం చేశారు. పర్యాటక కోసం స్వదేశీ ప్రసాద్ స్కీమ్ కేంద్ర ప్రభుత్వం ఏపీకి సహకరిస్తుందన్నారు. విశాఖలో షూటింగ్స్ కోసం సింగిల్ విండో సిస్టమ్ తీసుకొస్తామని అన్నారు. రిషికొండ భవనాలను ఏం చేయాలో అన్న దానిపై నెల రోజుల్లో ఒక కొలిక్కి వస్తుందన్నారు. అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా చూపుతూ రిషికొండ భవనాలను మ్యూజియం చేయాలన్నారు. ఈసారి బీచ్ ఫెస్టివల్స్ జనవరిలో నిర్వహిస్తున్నట్లుగా మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఒక శుభారంభానికి నాంది పలకడం జరిగింది. ఈరోజు ప్రధానంగా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కలలు కట్టున్నటువంటి అందమైనటువంటి ఆంధ్రప్రదేశ్ను తయారు చేయడానికి తొలిమెట్టుగా ఈ కాన్క్లేవ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చాలా రోజులుగా అనుకుంటా ఉన్నాం. ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పర్యాటక రంగం ఏదైతే గతంలో నష్టపోయిందో దాన్ని పునరుద్ధరించాలని, మళ్ళీ పట్టాలెక్కించాలనేటువంటి ఆలోచనతోటి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి తోడ్పాటుతోటి ఇవాళ ఒక అద్భుతమైనటువంటి పర్యాటక పాలసీని తీసుకురావడం జరిగింది. టూరిజం పాలసీ 24-29. దాంతోపాటు చాలామంది చాలా కాలంగా కోరుతున్నటువంటి పర్యాటక రంగాన్ని కూడా ఇండస్ట్రీ హోదా ఇవ్వాలనేటువంటి మాట ఏదైతే ఉందో దాన్ని సాకారం చేసుకునే విధంగా ఇవాళ ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈ 2 అంశాలని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలని ప్రజలకు తెలియజెప్పడానికి ముందుగా ఎవరైతే పర్యాటక ప్రాజెక్టులతోటి ఇప్పటికే ప్రజల్లోకి వెళ్ళారో, లేకపోతే కొత్త ప్రాజెక్టులు చేపట్టాలనేటువంటి ఔత్సాహికులు ఉన్నారో వారందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి వారికి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాలను తెలియజెప్పి తద్వారా రాబోయే 5 సంవత్సరాల కాలంలో రమారమి 25,000 కోట్ల రూపాయల పెట్టుబడుల్ని ఈ పర్యాటక రంగంలోకి తీసుకురావాలనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతాం. దానికి ఒక చిన్న పిలుపుతోటి, ఒక చిన్న మెసేజ్ తోటి చాలా పెద్ద ఎత్తున అన్ని విభాగాల వారు, పర్యాటక రంగానికి చెందినటువంటి అన్ని యాక్టివిటీస్కి చెందినటువంటి విభాగాల వారు వచ్చి ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. వారందరికీ కూడా మేము పర్యాటక పాలసీ గురించి వివరించడం జరిగింది.
అదేవిధంగా ప్రభుత్వం ఏ రకంగా సహకరిస్తుందనేటువంటి మాట కూడా తెలియజెప్పడం జరిగింది. దాంతోపాటు ఈ టూరిజం సర్క్యూట్స్ అనేటువంటి విషయం కానివ్వండి, హబ్స్ అనేటువంటి విషయం కానివ్వండి, థిమాటిక్ అప్రోచ్ అనేటువంటి విషయం కానివ్వండి, వీటన్నిటినీ కూడా వారందరికీ తెలియజెప్పడం జరిగింది. ఇవాళ చాలామంది నిరంతరం మా దగ్గరికి వచ్చి ఈ ప్రాజెక్టులు టేకప్ చేస్తామనేటువంటి మాట చెప్తూ ఉన్నారు. గతంలో మేము ఎంత ప్రయత్నించినా కూడా ఆ ప్రభుత్వ హయాంలో మేము చేయలేకపోయాం, ఇప్పుడు మాకు సరైన వాతావరణం లభించిందని నమ్ముతున్నాం అనేటువంటి మాట వారు చెప్తా ఉన్నారు. అదే హామీని మేము కూడా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు తరఫున తెలియజేస్తా ఉన్నాం. 100% మీ అందరికీ ఉపయోగపడేటువంటి కంజీనియల్ ఎన్వైరన్మెంట్ ఏర్పాటు చేసి మీరందరూ స్వేచ్ఛగా ఈ ప్రాజెక్టులు టేకప్ చేయడానికి వీలైనటువంటి వాతావరణాన్ని కల్పించడానికి, దానికి అవసరమైనటువంటి ఇన్సెంటివ్స్ ఇచ్చేటువంటి విషయంలో పరిశ్రమలకు ఇవాళ ఏ రకమైన ఇన్సెంటివ్స్ ఇస్తున్నామో ఆ ఇన్సెంటివ్స్ అన్నీ కూడా కరెంటు విషయంలో కానీ ఇతరతర అంశాల్లో కానీ అవన్నీ కూడా పర్యాటక ప్రాజెక్టులు కూడా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం అనేటువంటి మాట చెప్పడం జరిగింది. దాంతో ఇవాళ చాలామంది ముందుకు వస్తూ ఉన్నారు. మధ్యాహ్నం జరిగేటువంటి సెషన్లో డిఫరెంట్ వింగ్స్గా విడగొట్టాం. ఒక 4 వింగ్స్ వారందరూ కలిసి 1-to-1 మాట్లాడి వాళ్ళు ఏ ప్రాజెక్టులు టేకప్ చేయాలనుకుంటున్నారో కూడా వారు చెప్తారు. కుటుంబాలకు ఆర్థిక చేయూతను, పర్యావరణ పరిరక్షణకు మేలు చేసే పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం అమలుకు బ్యాంకుల వెనుముక అని రుణ మంజూరు దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశా కోరారు. ప్రతి వారం పథకంపై సమీక్ష నిర్వహించనున్నామని, పథకం అమల్లో జిల్లాను నెంబర్ 1 స్థానంలో నిలపడంలో బ్యాంకులు కీలక పాత్ర పోషించాలని అన్నారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ లో భాగంగా ప్రతి శాఖ 15% వార్షిక వృద్ధి సాధించాలని, ఈ నేపథ్యంలో పునరుత్పాదక ఇంధన వనరులను ప్రోత్సహించవలసిన అవసరం ఉందని కలెక్టర్ వివరించారు. కలెక్టరేట్లోని శ్రీ పెంగళ వెంకయ్య సమావేశ మందిరంలో పీఎం సూర్యఘర్ పై బ్యాంకర్లతో సమన్వయ సమావేశాన్ని కలెక్టర్ జి లక్ష్మీశా సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం ద్వారా రాయితీతో ఇంటిపై సోలార్ ప్యానెల్ను ఏర్పాటు చేసుకుని విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించుకోవచ్చన్నారు. ఈ పథకం కరెంటు జనరేషన్తో పాటు ఫ్యూచర్ జనరేషన్ బాగా వీలు కల్పిస్తుందన్నారు. శిలాజ ఇంధనాలపై ఒత్తిడిని తగ్గించి పునరుత్పాదక ఇంధన వనరులను సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ ప్రోత్సహించవలసిన అవసరం ఉందన్నారు. 2 లక్షల విలువైన 3 KW సోలార్ ప్యానెల్ను 78,000 రాయితీతో ఇంటి పైకప్పుపై ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. 20,000 లబ్ధిదారులు వాటా పోను మిగిలిన మొత్తాన్ని 7% తక్కువ వడ్డీతో బ్యాంకు రుణంగా పొందవచ్చన్నారు. ఈ వ్యవస్థ ద్వారా ఏడాదికి దాదాపు 32,000 రూపాయల ఆదాయం అవుతుందని వివరించారు. మన అవసరాలకు సరిపడ మిగిలిన సౌర విద్యుత్తును గ్రిడ్కు ఇవ్వడం ద్వారా యూనిట్కు ₹2.09 ఆదాయం పొందవచ్చని వివరించారు. సొంత ఇల్లు ఉండి కరెంట్ కనెక్షన్ ఉన్నవారెవరైనా www.pmsuryaghar.government.in ద్వారా సులభంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని, ఇప్పటికే స్వయం సహాయక సంఘాల మహిళలు, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు, వివిధ శాఖల ఉద్యోగులకు పథకంపై అవగాహన కల్పించడం జరిగిందని, ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున బ్యాంక్ లింకేజ్ దరఖాస్తులు వచ్చే అవకాశం ఉన్నందున వాటిని సరళీకృత విధానాలతో త్వరితగతిన పరిష్కరించాలని కోరారు. ప్రతి వారం పథకంపై సమీక్ష నిర్వహించనున్నామని, పథకం అమల్లో జిల్లాను నెంబర్ 1లో నిలపడంలో బ్యాంకులు కీలక పాత్ర పోషించాలన్నారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ లో భాగంగా ప్రతి శాఖ 15% వార్షిక వృద్ధి సాధించాలని, ఈ నేపథ్యంలో పునరుత్పాదక ఇంధన వనరులను ప్రోత్సహించవలసిన అవసరం ఉందని ఆయన వివరించడం జరిగింది. రూఫ్టాప్ సోలార్ ప్యానెల్ being given by the government of India with a subsidy from government of India. దీంట్లో ఎనీ నెంబర్ ఆఫ్ యూనిట్స్ వాడు పెట్టుకోవచ్చు. ఓన్లీ డొమెస్టిక్ ఉంది. ఆ డొమెస్టిక్ కనెక్షన్ ఉండాలి, సొంత ఇల్లు ఉండాలి, ఆ ఇల్లు ఓనర్ పేరులో బిల్ ఉండాలి, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఉండాలి. సో వాళ్ళకి ఇది వర్తిస్తుంది. దీంట్లో కొన్ని హికప్స్ వస్తాయి చెప్తాను. సో వాళ్ళు అప్లై చేసుకుంటే 1 kV, 2 kV, 3 kV, 4, 5, 6 ఎన్ని కేవీ వేసుకోవచ్చు. కానీ ఇక్కడ స్కీమ్ ఐడియల్గా ఉండేదేమో 3 kV వరకు పెడితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సబ్సిడీ 78,000 రూపీస్ వస్తుంది. అదే 2 kV తీసుకుంటే 60,000 వస్తుంది. ఓన్లీ 1 kV వేసుకుంటే 30,000 సబ్సిడీ వస్తుంది. తర్వాత బెనిఫిషియరీ కాంట్రిబ్యూషన్ 10% ఆఫ్ ద ప్రాజెక్ట్ కాస్ట్. దెన్ వాట్ ఇస్ ద ప్రాజెక్ట్ కాస్ట్? సో అది 3 kV అయితే 2 lakhs ప్రాజెక్ట్ కాస్ట్ అవుతుంది. 2 lakhs ప్రాజెక్ట్ కాస్ట్ అంటే 10% 20,000 వాళ్ళు సొంతంగా పెట్టాలి. సో 78,000 సబ్సిడీ వస్తుంది. సో మిగతాది లోన్ టైఅప్ చేయాలి. సో దిస్ ఇస్ యాజ్ పర్ ద గైడ్ లైన్స్. సో ఆ లోన్ బ్యాంక్ లోన్ టైఅప్ చేసి వాళ్ళకి ఆ బ్యాంక్ లోన్ అకౌంట్కి సబ్సిడీ కూడా పడుతుంది. సో మీ లోన్ అమౌంట్ వచ్చాక అది ఎవరైతే ఇన్స్టాల్ చేస్తారో ఆ ఏజెన్సీకి అమౌంట్ వెళ్ళిపోతుంది. సో దిస్ గైడ్ బెనిఫిషియరీ విల్ బి పేయింగ్ యువర్ ఈఎంఐ ఫర్ 10 years. అంతే కదా, 10 to 15 years బెస్ట్ అండ్ ఈజ్ కంఫర్ట్. సో ఇప్పుడు ఈయన ఎందుకు పే చేయాలి, ఆయన కన్విన్స్ చేసి మేము చూసుకుంటాము. బికాస్ ఇది అడ్వాంటేజ్ చూస్తే ఇప్పుడే మీకు 2-3 స్లైడ్ అయితే మనం ఆయన ఏమి ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ. వన్స్ ఇది ఇన్స్టాల్ చేశాక ఎలక్ట్రిసిటీ బిల్ హాఫ్ వచ్చేస్తుంది.
అది కొంచెం లో కన్సంప్షన్ ఉంటే జీరో అయిపోతుంది అండ్ నెగటివ్ వెళ్తా ఉంది. అంటే హీఈస్ ప్రొడ్యూసింగ్ ది ఎలక్ట్రిసిటీ. దట్ మీన్స్ ఇప్పుడు ప్రజలు ఎలక్ట్రిసిటీ బిల్ కట్టారు కాదు, ప్రజలకి బిల్ కట్టింది గవర్నమెంట్. సో డిపార్ట్మెంట్ ఈస్ పేయింగ్. ఇన్ లాస్ట్ 3 months ఇన్ మై డిస్ట్రిక్ట్ alone 22 lakh rupees I paid to the consumers for producing the electricity in their home through rooftop solar panels. సో ఇలా ఉన్నారు కాబట్టి మీకు ఈఎంఐ కట్టడానికి ఎక్కడ ప్రాబ్లం ఉండదు. సెకండ్ బీయింగ్, సో దే ఆర్ ఆల్ మై పీపుల్ ఓన్లీ. అంటే ఏంటి, ఒకటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ 5,000 సచివాలయం స్టాఫ్ ఆర్ దేర్, 2,000 other employees including myself are there. So they are my first group of people who will be getting in charge. కాబట్టి మీకు లోన్ శాంక్షన్ చేయడానికి ఏం ప్రాబ్లం ఉండదు. When it comes to public, so I have 4,50,000 self-help group members. They are all individual households with own house and connectivity. And they are out of them around 15% SC and 7% ST, total 22 to 23% people are already getting government subsidy of 200 units free. They will also be brought to this. So already వాళ్ళకి కూడా కనెక్షన్ ఉంది. సో దే విల్ ఆల్సో బి బ్రాట్ టు దిస్. ఇప్పుడు వాళ్ళకి ఇచ్చిన టార్గెట్ అండ్ పీడీడీఆర్డీఏకి, సో ఎవ్రీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్ షుడ్ హ్యావ్ దిస్ ఆన్ దేర్ రూఫ్ టాప్. వాళ్ళకి ఆల్రెడీ రిజర్వేషన్ నిన్న జిల్లా సమైక్యలో చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చే 2-3 weeks లో మండల సమైక్య మళ్ళీ విలేజ్ లో కూడా చేసేస్తారు. సో ఇది అయిన తర్వాత యూ విల్ గెట్ లాట్ ఆఫ్ అప్లికేషన్ ఆన్లైన్. ఇది ఆన్లైన్ అప్లికేషనే కాబట్టి ఒకసారి కూడా అప్లై చేశాక, సో అది ప్రాపర్ అంటే పిఎం సోలార్ గ్రది ప్రాపర్ వెబ్సైట్ పోర్టల్ అన్ని సెల్ఫ్ హెల్ప్ ఉంది. ఇట్స్ ఈజీ టు అప్లై చేశాక ఇట్ విల్ కమ్ టు యూ. సో నౌ ద బాటిల్ నెక్ ఈస్ అట్ ది బ్యాంక్ ఓన్లీ. సో బ్యాంక్ ఇప్పుడు అది ఏజెన్సీ వాళ్ళు లేదు. నిన్న ఇంపాక్ట్ చేసినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే, సార్ దీనికి కూడా సిబిల్ స్కోర్ చూస్తున్నారు, సో మార్ట్గేజ్ అడుగుతున్నారు అని చెప్తున్నారు. సో సీ దిస్ యు నో హౌ honorable Prime Minister has taken up this program with the good intention to increase the use of renewable energy and the negative impact of using fossil fuel energy, you know it. Okay, as a social responsibility we should be positive on this. చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరిగిన సిఆర్డీ 43వ అథారిటీ సమావేశంలో అమరావతి రాజధానికి సంబంధించి ట్రంక్ రోడ్లు, లేఅవుట్లు, ఐకానిక్ భవనాల నిర్మాణాలకు 24,276 కోట్లకు ఆమోదం లభించిందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. ఈ మేరకు రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇప్పటి వరకు జరిగిన గత 4 సిఆర్డీ అథారిటీ సమావేశాలు మొత్తంగా 45,249.24 కోట్లకు ఆమోదం లభించిందన్నారు. అసెంబ్లీని 103 ఎకరాల్లో 250 మీటర్ల ఎత్తులో 11.22 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్నామని తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు లేని మిగతా రోజుల్లో ప్రజలు అసెంబ్లీ భవనం పైనుంచి రాజధానిని తిలకించే సౌకర్యం కల్పిస్తామని అన్నారు. అమరావతి క్యాపిటల్ సిటీలో ఏవైతే ట్రంక్ రోడ్స్, లేఅవుట్ రోడ్స్, అసెంబ్లీ బిల్డింగు, హైకోర్టు, ఐకానిక్ టవర్స్ 5 వీటికి సంబంధించి యాక్చువల్గా అథారిటీ ఈరోజు 24,276 కోట్లకి యాక్చువల్గా అప్రూవల్ ఇవ్వటం జరిగింది. 24,276 కోట్లు. సో వీటితో మొత్తం ఇంతవరకు 41 అథారిటీ మీటింగు, 42 అథారిటీ మీటింగు, 43 అథారిటీ మీటింగ్, ఈ మూడిట్లో కలిసి 45,249 కోట్లు ఈరోజు అథారిటీ యాక్చువల్గా పర్మిషన్ ఇచ్చింది. ఇందులో ముఖ్యంగా 38 అథారిటీ మీటింగ్ కూడా 684 కోట్లు ఉంది. ఇందులో మెయిన్గా ఇవాళ అసెంబ్లీ బిల్డింగు మీకు అందరికీ తెలిసిందే. ఈ బిల్డింగ్ మొత్తం 103 ఎకరాల్లో యాక్చువల్గా నిర్మిస్తున్నాం. ఇది మొత్తం 11.22 లక్షల చదరపు అడుగుల కన్స్ట్రక్షన్. 11.22 లక్షల చదరపు అడుగుల కన్స్ట్రక్షను. ఎత్తు 250 మీటర్లు. ఈ అసెంబ్లీ సంవత్సరంలో జరిగేది 40 నుంచి 50 రోజులే. రిమైనింగ్ డేస్లో ప్రజలు దాన్ని యాక్చువల్గా ఏంటంటే ఆ టవర్ పైనకి సిటీ మొత్తం చూడొచ్చు. అలా యాక్చువల్గా దాన్ని డిజైన్ చేయడం జరిగింది. ఇది అంటే ఫేజ్ 1. దీంట్లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఇంటర్నల్ స్ట్రక్చర్. అది కాకుండా 765 కోట్లు దీనికి ఖర్చు అవుతుంది. సీఎం చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ఇచ్చిన గౌరవాన్ని తాను ఎప్పుడు మర్చిపోనని మంత్రి పార్థసారథి అన్నారు. మాజీ మంత్రి జోగి రమేష్ ఎపిసోడ్లో మరోసారి తాను పార్టీ హైకమాండ్ కార్యకర్తలకు క్షమాపణ చెప్తున్నానని అన్నారు. గౌడ సామాజిక వర్గం వాళ్ళు ప్రోగ్రామ్ డిజైన్ చేశారని గుర్తు చేశారు. జోగి రమేష్ ను సడన్గా చూసి తాను షాక్ గురయ్యానని తెలిపారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి పార్థసారథి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాను టీడీపీ సిద్ధాంతాలను బలంగా నమ్ముతానని అన్నారు. వైసీపీలో నుంచి చించుకుని బయటకు వచ్చానని చెప్పారు. టీడీపీ కార్యకర్తలు తనను ఆదరించారని అన్నారు. నూజివీడిలో తనను టీడీపీ కార్యకర్తలు భుజం మీద వేసుకుని గెలిపించారని గుర్తు చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటానని అన్నారు. తనను ఎవరెవరు కలుస్తున్నారనేది కూడా తనకు తెలియచేయాలని ఇంటెలిజెన్స్ అధికారులను కోరానని పేర్కొన్నారు.
జోగి రమేష్ కు చిల్లర చేష్టలు చేయటం వెనతో పెట్టిన విద్య అని విమర్శించారు. నాకు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు నాకు ఇచ్చిన గౌరవాన్ని నేను ఎప్పుడూ కూడా జీవితంలో మర్చిపోనని చెప్పేసి ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నాను. 2, నన్ను ఆదరించిన కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నందుకు నిన్న కూడా చెప్పాను. మరొకసారి వారి మనోభావాలు దెబ్బతిన్నందుకు వారికి సారీ చెప్తూ ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు కూడా మరి కార్యకర్తలకు విశదీకరించాలనే ఉద్దేశంతో ఈరోజు మీ ముందున్నానని చెప్పేసి మనం చేస్తాను. ఈ కార్యక్రమాన్ని పార్టీ రహితంగా, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. నూజివీడులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా, మంత్రిగా నేనున్నాను కాబట్టి నా నియోజకవర్గంలోని గౌడు సోదరులు అందరూ కూడా జనసేనకు సంబంధించిన వాళ్ళు, టీడీపీ వాళ్ళు ముందు లీడ్లో ఉండి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవాలనే కోరికను నా దగ్గర వెలువచ్చినప్పుడు తప్పకుండా నా సహాయ సహకారాలు ఉంటాయి. ఆయన మహనీయుడు, ఒక బలహీన వర్గాలందరూ కూడా గౌరవించదగ్గ వ్యక్తి. మీరు తప్పకుండా కార్యక్రమాన్ని చేయండి. నా అవసరం ఏమున్నా, నా సహకారం ఏం కావాలన్నా కూడా చేస్తానికి నేను సిద్ధం అని చెప్పేసి నా దగ్గరికి వచ్చిన గౌడ సంఘీయ సోదరులకి నేను చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఇక మిగతా పార్టీ దీంట్లో ఇన్వైటీస్ని నిర్ణయించడంలో కానీ, కార్యక్రమం నిర్వహించే ఆలోచనలో భాగం కానీ పార్టీకి ఎటువంటి ప్రమేయం లేదని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తాను. ఎక్కడ కూడా పార్టీ అధ్యక్షులు లేకపోతే మండల అధ్యక్షులు అటువంటి వాళ్ళు ఎవరు కూడా ఇన్వాల్వ్ కాల. కేవలం గౌడ సంఘీయులు, వాళ్ళు గౌడ అధ్యక్షులు, గౌడ సెక్రటరీస్, గౌడ కోశాధికారులు, గౌడ వైస్ ప్రెసిడెంట్, జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షులు, నియోజకవర్గ వాళ్ళు మాత్రమే ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేసుకుని చేస్తడం జరిగింది. సో ఇక్కడ ఆలోచించాల్సింది ఏమిటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా స్పష్టంగా ఉంది. ముఖ్య ఇన్వైటీస్ అందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు. ఈ విధంగా ఇటువంటి కార్యక్రమాల్లో వచ్చి వారు కావాలంటే 11ంటికి ముందు ఫిక్స్ చేశారు కాబట్టి అప్పుడైనా వచ్చేయచ్చు, లేదా తర్వాతైనా వచ్చేయచ్చు. ఇటువంటి చిల్లర చేష్టలన్నీ కూడా వారికి వెన్నతో పెట్టిన విద్య. తర్వాత నాకు జోగి రమేష్ గారికి వ్యక్తిగత బలమైన సంబంధాలు ఏమీ లేవని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నాను. నేను నూజివీడులో దివంగత నేత గౌతు లచ్చన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో వైసీపీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్ తో టీడీపీ నేతలు వేదిక పంచుకోవటాన్ని టీడీపీ నేత బుద్ధా వెంకన్న తీవ్రంగా తప్పుపట్టారు. ఎలా జరిగినా అక్కడ ఉన్న మీరు బాధ్యత వహించవలసి ఉందన్నారు. జోగి రమేష్ ను చూశాక ఆయన వేదిక నుంచో ర్యాలీ నుంచో దూరంగా వచ్చేసి ఉండాల్సిందని అన్నారు. జోగి రమేష్ లాంటి వ్యక్తులతో టీడీపీ నేతలు అంటగాగితే తామేలా పోరాటం చేయాలని ప్రశ్నించారు. అసలు పార్టీలో ఉండాలా వద్దా అనే ఆలోచన వస్తుందంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. వన్ టౌన్ నుండి తన నివాసంలో టీడీపీ నేత బుద్ధా వెంకన్న విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ నాడు చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడికి వెళ్లిన జోగి రమేష్ తాము అడ్డుకున్న సమయంలో జరిగిన వివాదం వంటి అంశాలతో ఫోటోలను బుద్ధా ప్రదర్శించారు. ఆపై ఆయన మీడియాతో మాట్లాడుతూ నూజివీడులో జోగి రమేష్ పాల్గొన్న ఘటన అందరికీ బాధ కలిగించిందన్నారు. చంద్రబాబు నాయుడు ఇంటిపైకి వెళ్లిన వ్యక్తి జోగి రమేష్ అని నీచంగా దూషణలు చేసి చంద్రబాబు నాయుడుకు బాధ కలిగించిన వ్యక్తి జోగి రమేష్ అంటూ మండిపడ్డారు. అటువంటి నాయకుడితో టీడీపీ మంత్రి నేతలు కలిసి ర్యాలీ చేయటం బాధ కలిగించిందన్నారు. జోగి రమేష్ తో వేదిక పంచుకున్న ఘటనతో చంద్రబాబు నాయుడు గుండెల మీద తన్నిన విధంగా ఉందన్నారు. మా నాయకులను నేను ఏమీ అనలేను, కానీ అలా జరగకుండా చూసుకోవాల్సిందన్నారు. జోగి రమేష్ ను మేము అడ్డుకొని ఉండకపోతే ఆ రోజు చంద్రబాబు నాయుడు ఇంటి గేటును తాకేవాడన్నారు. చంద్రబాబు నాయుడుపై అభిమానంతో తాము పోరాటాలు చేస్తామన్నారు. నిన్న జోగి రమేష్ ఉదాంతం చూసి ఆశ్చర్యపోయానని తెలిపారు. చంద్రబాబు నాయుడు, లోకేష్లు తనకు పదవులు ఇవ్వకపోయినా ఆ కుటుంబం పట్ల విధేయులుగానే ఉంటానన్నారు. నాకు వాళ్ళు ఆరాధ్య దైవం, పార్టీ ప్రజల కోసం పనిచేస్తూనే ఉంటానని అన్నారు. నిన్న జరిగిన ఘటన కారణంగా క్యాడర్ మొత్తం చాలా బాధపడిందన్నారు. పార్థసారథి, కొనగళ్ల నారాయణ, శ్రీశాలు ముగ్గురు సౌమ్యులు నేని కేవలం క్షమాపణ చెబితే సరిపోదు, క్యాడర్కు సమాధానం చెప్పాలని కోరారు. జోగి రమేష్ తో కలిసి వేదిక పంచుకున్న నేతలు కార్యకర్తలను శాంతింపచేయాలన్నారు. నారా లోకేష్ ను కలిసి కూడా జరిగిన విషయం వివరించాలని, జోగి రమేష్ వంటి వ్యక్తులను టీడీపీలో అసలు చేర్చుకోకూడదు అని బుద్ధా వెంకన్న స్పష్టం చేశారు. ఏదైతే నూజివీడు నియోజకవర్గంలో గౌతు లచ్చన్న గారి విగ్రహ ఆవిష్కరణకి జోగి రమేష్ దానికి హాజరవడం, అలాగే జోగి రమేష్ హాజరైన మా పార్టీ చెందినటువంటి నాయకులు, ఈరోజు పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నటువంటి నాయకులు ఆ ఊరేగింపులో జీపు మీద వెళ్ళడం, అలాగే వేదికను పంచుకోవడం అనేది యావత్ రాష్ట్రమే కాదు
ఏదైతే ప్రపంచ దేశాల్లో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ధర్నాలు రాస్తారోకోలు చేశారో వాళ్ళందరికి కూడా మనస్తాపం కలిగించండి. ఎలాగంటే జోగి రమేష్ చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేసి అసెంబ్లీలో ఒక 10-15 మంది చెత్తగాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి కుటుంబం గురించి మాట్లాడిన వాళ్ళలో జోగి రమేష్ ఒకడు. చంద్రబాబు నాయుడు గారి గుండెల మీద కొట్టినటువంటి వ్యక్తి జోగి రమేష్. కానీ అలాంటి జోగి రమేష్తో వేదికను పంచుకోవడం అనేది, అలాగే ఊరేగింపులో పంచుకోవడం అనేది మా నాయకులు యావత్ చంద్రబాబు నాయుడు గారిని అభిమానించే వాళ్ళని, తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు, అలాగే వ్యక్తులు కూడా చంద్రబాబు గారికి పార్టీతో సంబంధం లేకుండా చాలామంది దేశవ్యాప్తంగా ఆయన అభిమానిస్తారు. వాళ్ళందరినీ కూడా గుండెల మీద తన్నినట్టు అయింది. అయితే వాళ్ళని నేనేం వ్యక్తిగతంగా విమర్శించను. ఆ పాల్గొన్నటువంటి నాయకులందరూ కూడా వ్యక్తిగతంగా మంచి వ్యక్తులే. వాళ్ళని నేను వ్యక్తిగతంగా వాళ్ళని విమర్శించడం కానీ లేదా వాళ్ళ ఇదిని ఇచ్చేయడం కానీ జోగి రమేష్తో వేదిక పంచుకోవడం అనేది ముమ్మాటికి తప్పే. దాన్ని ఇక నేను కొండ బద్దలు కొట్టినట్టు చెప్తా. ఆ చెప్పే అధికారం నాకు ఉంది, చెప్పే రైట్ ఉంది నాకు. రాష్ట్రంలో ఎటువంటి విపత్తు వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కొనేలా సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలతో అన్ని శాఖల అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం అభినందనీయమని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. విజయవాడలో బుడమేరు వరదలను ఎదుర్కోవడంలో ఎన్ఐడిఎం, ఎన్డీఆర్ఎఫ్ సంస్థలు సమర్థవంతంగా పనిచేశాయని ఆమె ప్రశంసించారు. గన్నవరం మండలం కొండపావులూరులోని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ సౌత్ క్యాంపస్ ను హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత సందర్శించారు. రాష్ట్రంలో విపత్తు రిస్కును తగ్గింపుపై 3 రోజుల పాటు జరిగే శిక్షణ కార్యక్రమాన్ని హోంమంత్రి అనిత ప్రారంభించారు. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎన్ఐడిఎం ఆధ్వర్యంలో తుఫాన్లు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించే సమయంలో ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులు తీసుకువచ్చిన జాగ్రత్త చర్యల గురించి ఎన్ఐడిఎం అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఐఏఎస్ అధికారి, ఏపీ స్పెషల్ సిఎస్ ఆర్పీ సిసోడియా, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ రాష్ట్రంలో విపత్తులను ఎలా ఎదుర్కోవాలనే అంశంపై వివిధ శాఖల అధికారులకు అవగాహన, పలు కీలక సూచనలు చేశారు. విజయవాడలో బుడమేరు వరదలను ఎదుర్కోవడంలో ఎన్ఐడిఎం, ఎన్డీఆర్ఎఫ్ సంస్థలు సమర్థవంతంగా పనిచేశాయని ప్రశంసించారు. రాష్ట్రంలో ఎటువంటి విపత్తు వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కొనేలా సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలతో అన్ని శాఖల అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం అభినందనీయమని అన్నారు. తర్వాత కరువు, ఇవన్నీ మన పిడుగులు పడటం, ఇవన్నీ మనకున్న జియోగ్రఫికల్ సిచ్యువేషన్ బట్టి, మనకున్న కోస్ట్ లైన్ బట్టి మాక్సిమం వరదలు కానీ, సైక్లోన్స్ కానీ ఉన్న ఒక పక్క నుంచి ఈ నదీ పరివాహక ప్రాంతాలు కానీ, ఇవన్నీ ఓవరాల్ గా చూసుకుంటే మనకు ఒక బ్యూటిఫుల్ గా ఉంటుంది. వాటర్ అగ్రికల్చర్ కనెక్టివ్ సపోర్టివ్ గానే ఉంటుంది. కానీ ఈ సైక్లోన్స్ కి, ఫ్లడ్స్ కి కూడా చాలా ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే స్టేట్ కింద మనల్ని చూసుకోవచ్చు. సో దీనికి ప్రత్యేకంగా మనం దీని మీద దృష్టి పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే ఎవరు హోమ్ అఫైర్స్ వాళ్ళు, ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళు, ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు ఒక్క వర్కే కాదు, ఈరోజు అన్ని డిపార్ట్మెంట్స్ కలిస్తాయి. But this time, one after another cyclones kept coming. Almost 9 deep depressions were formed in the Bay of Bengal from the month of August to December. We have been continuously grappling with the cyclones. Continuous rains, huge rains in the coastal districts, inundation of the areas, evacuating people, taking care of their shelter, food. Worst of this was the August floods of Vijayawada. Half of the city got submerged almost for 7 to 10 days. The water stagnated in a few colonies, 4 to 5 up to 6 feet. These were horrifying memories that we have. Almost 25 dead bodies were recovered from Srinagar area. డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళందరికీ కూడా ఈరోజు ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం, ఇది స్టేట్ లెవెల్లోనే ఇప్పుడు కూడా జరగలేదు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఎస్పెషల్లీ గౌరవ సీఎం గారు ఆదేశాల మేరకు డిజాస్టర్ మేనేజ్మెంట్కి ఒక పర్టికులర్గా ఒక ఎస్ఓపి క్రియేట్ చేయాలి. ఫర్దర్గా ఆంధ్రప్రదేశ్కున్న భౌగోళిక పరిస్థితులను బట్టి చాలా సందర్భాల్లో వరదలు వస్తుంటాయి, తుఫాన్లు వస్తుంటాయి, కరువు వస్తుంటుంది, అట్ ద సేమ్ టైం పిడుగులు పడే పరిస్థితులు ఇవన్నీ కూడా ఉంటాయి. అటువంటి పరిస్థితుల నుంచి ప్రజలను తాము ఎలా రక్షించుకోవాలన్నది ఒక ఎత్తు అయితే, డిపార్ట్మెంట్ పరంగా మనం ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎటువంటి రెస్క్యూ ఆపరేషన్స్ తీసుకోవాలి, ఇమీడియట్గా ఎలాగ మనం రెస్క్యూ ఆపరేషన్స్లోకి వెళ్ళాలి అన్న దాని మీద ఒక కంప్లీట్గా ఒక ఎస్ఓపి క్రియేట్ చేయమని మా అందరికీ కూడా ఒక
ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళ తరపు నుంచి ఈరోజు మేము అందరం కూడా కోరాము. ఆ రోజు ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కావాలి డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ. అది ఈరోజు ఒక 3 days ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఈరోజు కండక్ట్ చేశారు. దానికి ఇనాగ్రేషన్కి ఈరోజు ఇక్కడ నేను రావడం జరిగిందండి. ఇందులోని అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళని ఫర్దర్గా ఇప్పుడు అగ్రికల్చర్, ఇరిగేషన్, ఈవెన్ దో ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా ఈరోజు ఇన్వాల్వ్ చేసి మనకి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ అందరినీ కూడా ఈరోజు తీసుకొచ్చి ఈరోజు ఇక్కడ ఒక దగ్గర ఏర్పాటు చేసుకొని స్టేట్ లెవెల్లో 3 days ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయింది. 3 days ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయిన తర్వాత వీళ్ళు డిస్ట్రిక్ట్ లెవెల్లోకి వెళ్ళి కూడా అక్కడ ఉన్న అఫీషియల్స్కి కూడా వీళ్ళందరూ కూడా ట్రైనింగ్ ఇప్పించే పరిస్థితులు రావాలని చెప్పి నేను ఇప్పుడే మన స్టేట్ గవర్నమెంట్ వాళ్ళని కూడా కోరాను. ఈ యాజ్ పర్ దిస్ మనకి స్టేట్ గవర్నమెంట్ ఇక్కడ అయిపోయిన తర్వాత స్టేట్ లెవెల్ అయిన తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా అవుతుంది. రేపు పొద్దున్న మనం డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి టెక్నాలజీని యూజ్ చేసుకొని రెస్క్యూ ఆపరేషన్స్ చేయడం కానీ, టెక్నాలజీని బేస్ చేసుకొని మనం ఈ న్యూమరేషన్స్కి మనం ఇవ్వటం కానీ, ఇవన్నీ కూడా ఇప్పుడు ఉన్న డీప్ టెక్నాలజీ కానీ, అదేవిధంగా డీప్ టెక్ కానీ, అదేవిధంగా ఏఐని కానీ యూజ్ చేసుకొని ఫర్దర్గా ఎటువంటి విపత్తులు, ఒకటే మాకు ధ్యేయం ఏంటంటే హ్యూమన్ లాస్ ఎట్టి పరిస్థితులు అవ్వకూడదు, ఆస్తి నష్టాన్ని తగ్గించాలి. ఈ రెండింటిని ఎక్కువగా మేము మేజర్ ప్రయారిటీ పెట్టుకొని ముందుకెళ్ళడం జరుగుతుందండి. ఈరోజు అదే సందర్భంలో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఘనంగా మంగళగిరి ఎయిమ్స్ తొలి స్నాతకోత్సవం. మంగళగిరి ఎయిమ్స్ ను దేశంలోనే నెంబర్ 1గా ఎదగాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. వైసీపీ నేత పేర్ని నాని పేదల బియ్యం బొక్కేసి నీతి కబుర్లు చెప్తున్నారని మండిపడ్డ మంత్రి కొల్లు రవీంద్ర. 3K పర్యాటక రంగం పెట్టుబడులపై మంత్రి కందుల దుర్గేష్ సమీక్ష. టూరిజం అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని వ్యాఖ్య. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.